ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేసి నిందితుడు అరెస్ట్ అయ్యాడు. అదృష్టవశాత్తు అన్యమతస్థులు మత ఉద్దేశంతో చేయలేదు, కానీ స్వమతస్థుడే దుర్మార్గుడు, రాక్షసుడు, తన అవసరం కోసం దేవుణ్ణి మీదన అరాచకం చేసినటువంటి దరిద్రుడు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. రామచంద్రాపురం మండలం తోటపేటకు చెందిన శ్రీనివాస్ వ్యక్తిగత గొడవలతోనే శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులతో శ్రీనివాస్కి విభేదాలు ఉన్నాయట. కేసు ఉద్యోగుల మీదకి వెళ్తుందన్నటువంటి ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డా. దీని వెనకాల ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. నిందితుని మీద గతంలోని నేర చరిత్ర కూడా ఉందట. ఇతని మీద 298, 324, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు పోలీసులు. తద్వారా ద్రాక్షారామం అంశంలో వేగంగా దర్యాప్తు చేసి 4 బృందాలను పెట్టి సక్సెస్ఫుల్గా పట్టుకున్నారు. బాధ్యతాయుతమైనటువంటి పని చేశారు. అక్కడ మళ్ళీ ఎవరో ఒకళ్ళని మతపరంగా ఇరికించడమో రాజకీయంగా ఇరికించడమో కాకుండా బాధ్యతాయుతంగా చేశారు. గతంలో వైసీపీ టైంలో చేసిన పొరపాటు అదే. రాజకీయంగా ఇరికించడం కోసం 1-2 చోట్ల ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని టీడీపీ వాళ్ళ మీద దోసేసి వదిలేశారు. అక్కడ ఏదైతే రామతీర్థం తలకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, రథదగ్ధం కావచ్చు, అదే వైసీపీకి శాపమైంది. ఇప్పుడు వీళ్ళు బాధ్యతాయుతంగా చేశారు.